వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. ఓం శ్రీ విఖనసగురవే నమః. 2025 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారు చేసుకోదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. మరి మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తిగా తొలగిపోయింది 2025 సంవత్సరం. ఇక శనైశ్వరుని యొక్క మార్పు కుంభరాశి నుంచి 3వ రాశి అయినటువంటి మీనరాశిలోకి శనైశ్వరుని మార్పు వెళ్ళటం మకర రాశి వారికి 25 నుంచి ఎటువంటి శని ప్రభావం అనేది ప్రతికూల పరిస్థితులు ఏవి కూడా లేవు. ఏలినాటి శని ప్రభావం తొలగిపోయింది, ఇంకా అంతా అదృష్టమే అనుకునేటువంటి వారికి ఇంకా పరిహారాలు ఎందుకు అని అడుగుతారు. కానీ మకర రాశి వారికి గత సంవత్సరం నుంచి న్యూట్రల్ అవ్వటం, ఈ సంవత్సరం ప్రతి వ్యవహారంలో ఒక సానుకూలంగా ముందుకెళ్ళటం, వ్యాపారంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటం, వృత్తిపరమైన మార్పులు చేర్పులు చేసుకోవటం, ఉద్యోగ అవకాశాల్ని ఉపాధి అవకాశాల్ని పొందేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో ఒక గొప్ప మార్పు ఏమిటి అంటే శనైశ్వరుడు 3వ ఇంట్లోకి సహకార స్థానంలోకి మీనరాశిలోకి వెళ్ళటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలను ఇస్తుంది మకర రాశికి. అలాగనే పంచమంలో ఉన్న గురువు కూడా మే 16 నుంచి గురువుగారు షష్టమ స్థితిలోకి గోచారంలో మారటం మకర రాశి వారికి అత్యంత శుభప్రదమైన గురుబలం పెరిగే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అటు గురుబలం పెరుగుతుంది, ఇటు శనైశ్వరుడు అనుకూల పరిస్థితిలో వస్తాడు. 2 దీర్ఘ సంచార గ్రహాలు ఈ సంవత్సరం మొత్తంలో అనుకూల పరిస్థితిలోకి రావటం వల్ల మకర రాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలే కలుగుతాయి. అయితే మరి పరిహారాలు దేనికి చేయాలి అంటే 3వ ఇంట్లో ఉన్న రాహు మే 16 నుంచి కుంభరాశిలోకి మార్పు రావటం, అలాగనే మకర రాశి వారికి అష్టమ స్థితిలోకి కేతువు రావటం, అష్టమ కేతువు ద్వితీయ రాహు యొక్క ప్రభావం రావటం వల్ల ధనక్షయం పెరగకుండా ఆరోగ్య విషయాల్లో కొంత రాహు ప్రభావాన్ని తొలగిపోవడం కోసం అనవసర డాంబికాల వల్ల అపవాద అవమానాలు పొందటం కానీ ఇటువంటి సమస్యలు తొలగిపోవడం కోసం మకర రాశి వారు 2025 సంవత్సరంలో రాహుదోష పరిహారం కోసం దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని, దుర్గా అమ్మవారి యొక్క జపాన్ని చేసుకోండి. ప్రతిరోజు కూడా ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి జపాన్ని ప్రతిరోజు కూడా చేసుకోండి. విశేషంగా ఆదివారం రోజు అమ్మవారి దర్శనం చేసుకోవటం మకర రాశి వారికి విశేష ఫలితాలను ఇస్తుంది. రాహుకాలంలో నిమ్మడప్పలో దీపం పెట్టడం వల్ల కూడా అనవసర ధనక్షయం తగ్గుతుంది, అపవాద అవమానాలు తగ్గుతాయి, ఆరోగ్య విషయాల్లో అనుకూల పరిస్థితులు కలుగుతాయి. చెడు వ్యసనాలు, చెడు మోహాల నుంచి బయటపడటం కోసం, రాహు ప్రభావం నుంచి తొలగిపోవడం కోసం, రాహుకాల ప్రయాణాలు అంటే ప్రయాణం చేసేవారు, సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు, జర్నీస్ చేసేవారు కూడా రాహుకాల సమయాన్ని చూసుకుని ముందుకెళ్ళడం అనేది ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన. అలాగనే మకర రాశి వారు దుర్గా అమ్మవారి యొక్క దర్శనంతో పాటు దుర్గా సప్తశతి పారాయణ, చండీ హోమాన్ని 3 నెలలకు ఒకసారి చేసుకోవటం విశేష ఫలితాలను ఇస్తుంది. దీంతోపాటు ఈ రాశివారు చక్కగా ఈ సంవత్సరం మొత్తం కూడా గణపతి ఆరాధన చేసుకోండి, విశేష ఫలితాలు లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యార్థుల్లో అభివృద్ధి క్రమంలో ముందుకెళ్తారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యా అభివృద్ధి పెరగడం కోసం ప్రతిరోజు కూడా ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అంటూ గణపతి గకార బీజాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించడంతో పాటు సద్బుద్ధి, మెంటల్ బ్యాలెన్స్, స్టెబిలిటీ మైండ్ సెట్, మరి గ్రోత్ పరంగా కూడా మకర రాశి వారు విశేషమైన లాభాల్ని, అపారమైన వ్యాపారాభివృద్ధి, వాణిజ్యాభివృద్ధి, కళారంగాలు, సినీ రంగాలు అన్ని విషయాల్లో కూడా గణపతి ఆరాధనతో పాటు దుర్గా ఆరాధన చేసుకోవటం, అలాగనే విశేషంగా మంగళవారాలు ఒక 11 వారాలు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం వల్ల మకర రాశి వారికి సంతానార్థులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఆగిపోయిన ధన రుణ సమస్యల నుంచి విముక్తి పొందేటువంటి వారిగా మనం చెప్పుకోవచ్చు. 2025 సంవత్సరం మకర రాశి వారు ముఖ్యంగా గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధనతో విశేష ఫలితాలు పొందుతారు. దుర్గా ఆరాధనతో అన్ని సమస్యల నుంచి సానుకూల పరిస్థితి వచ్చి
విశేషమైనటువంటి ఫలితాలు పొందే సంవత్సరంగా 2025 సంవత్సరం చెప్పుకోవచ్చు.